రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ ఒక సినిమాతో చాలా కాలం తర్వాత మన ముందుకు రావడం జరిగింది సార్. సంగీతం అనే టైటిల్ తోనే వచ్చేసారు. సో 94 వయసులో ఆయన సినిమా తీయడం, అలా సినిమా కంటెంట్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కాస్త పెరగడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి వాళ్ళు రిలీజ్ అయింది కదా, మీకు ఎలా అనిపించింది సార్? మీ రివ్యూ ఏంటి సినిమా మీద? అంటే దొంగరాముడు సినిమా నుంచి ఆయన ప్రయాణం ఉంది. సంగీతం శ్రీనివాసరావు గారు మొదట పనిచేసిన సినిమా దొంగరాముడు. అక్కడి నుంచి మాయాబజార్ నుంచి అంటే కేవీ రెడ్డి గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని మొదలు పెట్టాడు ఆయన. అక్కడి నుంచి అదే బ్యానర్ లో కొనసాగాడు. అలాగే కేవీ రెడ్డి గారి ఫ్రెండ్ పట్టాభి గారితో కూడా ఆయనకి పరిచయాలు ఉండేవి. అలా తిక్కట్ర పార్వతి అనే సినిమా ఒకటి రాజాజీ గారి కథతో చేసిన సినిమా. అలా ఆయన కొంచెం ఆర్ట్ సినిమా, దాంతోపాటు కమర్షియల్ సినిమా ఈ బాణీలో నడుస్తూ తెలుగులో ఆయన చేసిన మొదటి సినిమా నీతి నిజాయితీ. అది పెద్దగా ఆడలేదు. సంగీతం శ్రీనివాసరావు గారి పేరు ప్రపంచానికి తెలియజెప్పిన సినిమా నవత ఆర్ట్స్ లో వచ్చినటువంటి అమెరికా అమ్మాయి. దానికంటే ముందు జమీందారు గారు అమ్మాయి అని కూడా సినిమా తీశాడు. అది కూడా బాగానే ఆడింది కంపారిటివ్గా. అంటే ఎస్వి రంగారావు గారితో అనుకుని మొదలు పెట్టారు. రంగారావు గారు ఆ సినిమా షూటింగ్ లో ఉండగా చనిపోవడంతో గుమ్మడి గారికి మారారు. అలా గుమ్మడి గారు జమీందారుగా సినిమా తీశాడు. జమీందారు గారు అమ్మాయి అని, తర్వాత అమెరికా అమ్మాయి అని తీశాడు. అమెరికా అమ్మాయి సినిమాకి బాగా గుర్తింపు వచ్చింది. అంటే మ్యూజికల్ గా కూడా బాగుంటుంది సినిమా. అది డెఫినెట్ గా ఒక బెటర్ సినిమాగా చెప్పుకోవాల్సిన సినిమాని. అక్కడి నుంచి పంతులమ్మ, నవత ఆర్ట్స్ లో ఆయన ఎక్కువ సినిమాలు చేశాడు తెలుగులో. అలాగే రాజు రాణి జాకీ అని ఒక సినిమా చేశాడు అదే బ్యానర్ లో. ఈ ప్రయాణంలో మధ్యలో ఒక చిన్న డీవియేషన్ కమల్ హాసన్ తో ప్రయాణం. సొమ్మొకటిది సోకొకటిది అనే సినిమాతో మొదలైంది వాళ్ళ ప్రయాణం. ఆ తర్వాత పుష్పక్ అనే సినిమా చేశాడు ఆయన, పుష్పక విమానంగా. ఆ పుష్పక విమానం సినిమా ప్రయోగంగా చెప్పాలంటే మూకీ సినిమా కాదు. మూకీ సినిమా అంటే అసలు సౌండ్ ట్రాకే ఉండదు. కానీ పుష్పక విమానంలో సౌండ్ ట్రాక్ ఉంటుంది. అందులో ఎల్ వైద్యనాథన్ గారి సంగీతం ఉంటుంది. దాంతో పాటు రేడియోలు, లౌడ్ స్పీకర్లు, సినిమా సౌండ్స్ అవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఏ రెండు పాత్రల మధ్య మాట్లాడుకునే సందర్భం ఉండదు. అలా సందర్భం లేకుండా సినిమా తీయటం ద్వారా డైలాగ్ లేని సినిమా అది. అంతే తప్ప మూకీ సినిమా కాదు. మూకీ సినిమా అంటే అసలు సౌండ్ ట్రాకే ఉండదు. కనుక అదొక ప్రయోగం చేశాడు ఆయన. అలాగే ఇప్పుడు ఆయన ఇంకొక ప్రయోగం, ఈ ప్రయోగం కూడా నిజానికి ఆ రోజుల్లోనే కమల్ హాసన్కి చెప్పాడు ఆయన. చెప్పాడు కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఫైనల్గా అది తెరకెక్కింది. అంటే కల్కి లాంటి సినిమాకి ఆయన చేసిన సహాయము, దానికి ఏదో పద్ధతిలో రుణం తీర్చుకోవాలి అనుకున్నారు వీళ్ళు. అలా ఆ సినిమా అంటే ఒక రకంగా గురువుకి శిష్యుడు ఇచ్చేటువంటి ఒక కానుకగా చెప్పుకోవాలి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సినిమాని, ఈ సింగ్ గీతం అనే సినిమాని. ఇది ఆయన ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ కి చెప్పిన కథని ఇప్పుడు తెరకెక్కించారు. అంటే ఆ సినిమా నడిచిన పద్ధతి మోడర్న్ గానే ఉంటుంది, కానీ ఆ ఒపీనియన్ ఎప్పుడు ఒపీనియన్ గానే ఉంటుంది. ఆ ఒపీనియన్ కి ఎప్పుడు డ్రై అవ్వదు. అంటే లేదు, కాలంలో నిలబడేటువంటి, కాల ప్రవాహంలో నిలబడేటువంటి లక్షణం ఉన్నటువంటి పాయింటే తీసుకున్నాడు ఆయన. తీసుకుని దాన్ని స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయనకి మంచి ఆర్టిస్టులు దొరికారు. అహిల్య అనేటువంటి అమ్మాయి చాలా అద్భుతంగా నటించింది ఆ సినిమాలో. అయాన్ అనే పేరుతో ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. అతను కూడా చాలా బాగా చేశాడు. కొత్త పాత ఆర్టిస్టుల కలయికతో నడిచినటువంటి సినిమా. బెనర్జీ గారికి చాలా కాలం తర్వాత కొంచెం ఆయనలో ఒక నటుడు ఉన్నాడు అని ప్రపంచానికి తెలిసే క్యారెక్టర్ చేయించారు. ఈ సినిమా కూడా ఒక రకంగా పుష్పక విమానం లాగా
ఈ సినిమాలో పాత్రలన్నీ అనుకోకుండా శాపవశాత్తు మాటలు మర్చిపోయి పాటల్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఈయనలో ఒక పాత చందమామ కథలు ఇలాంటివన్నీ చదివేసినటువంటి ఆయన ఒక చదువరి. ఆ చదివేసిన తనంతో ఇలాంటి కథలు ఊహించగలడు ఆయన. అది ఇంకొకరి వల్ల కాదు. ఇవి కూడా చందమామ కథ లాంటి నెరేటివ్ స్టైల్లోకి తీసుకెళ్ళాడు. తను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్స్ తీసుకెళ్ళి ఆ ధోరణిలో నడుపుతూ ఆయన మధ్యలో అంటే ఒక మావో చెప్తాడు, ఏ దేశంలో అయినా సరే ఏ కాలంలో అయినా కానీ ఒక పని చెప్పిన తర్వాత, అంటే దున్నేవాడికే భూమి అని నినాదం ఇచ్చినప్పుడు చాలా మంది కదులుతారు. కదిలి కలిసి వస్తారు, యుద్ధం చేస్తారు, భూమి సాధించుకుంటారు. అదే భూమిని సమాజపరం చేయండి అని అడిగినప్పుడు వాళ్లే వ్యతిరేకంగా మారుతారు. అంటే వ్యక్తిగత ఆస్తి అనేది మనిషిని కొంచెం క్రూయల్ గా మారుస్తుంది అని చెప్తాడు ఆయన. దాన్ని ఈయన ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సింగ్ గీతం అనే సినిమాలో అంతరార్థం అదే. దాన్ని కొంచెం ఫిలసాఫికల్ లెవెల్లో చెబుతూ, కథని ఎంటర్టైనింగ్ గా చెబుతూ, పాత్రల మధ్య ఉండేటువంటి ఘర్షణ, వాళ్ళ రిలేషను, వాళ్ళ సంభాషణలు, వీటిని పొయిటిక్ గా మార్చి ఈ పాటల రూపంలో నడవటం కూడా కొత్తదనంగా ఎంటర్టైనింగ్ గా అనిపించేలా నడుపుతూ అలా సినిమాని డ్రైవ్ చేశాడు ఆయన. ఒక పాత మామూలు తెలుగు జానపద కథే ఒకటి ఉంటుంది. ఒక పశువుల కాపరి ఏదో గొర్రెలు మేపుకుంటూ అలా వెళ్తాడు అడవిలోకి. వెళ్ళి అక్కడ అప్పటి వరకు చూడని గుహ ఏదో కనిపిస్తే క్యూరియాసిటీ కొద్ది దానిలోకి వెళ్తాడు. అక్కడ ఇద్దరు కూర్చుని చెస్ ఆడుకుంటూ ఉంటారు. చెస్ కాదు, యాక్చువల్గా పులి మేక ఆడుకుంటూ ఉంటారు. ఈయన వెళ్ళి పక్కన కూర్చుంటాడు. 3 ఆటలు గడుస్తాయి. 3 ఆటలు ఈయన మధ్యలో సలహాలు కూడా చెప్తూ ఉంటాడు వాళ్ళకి, ఇది జరుపు అది జరుపు అని. ఇవన్నీ అయిపోయి 3 ఆటలు అయిపోయాక గొర్రెలు ఏమైపోయినాయో చూద్దామని గుహలోంచి బయటకు వస్తే ప్రపంచం మారిపోయి ఉంటుంది. అంటే 3 జనరేషన్లు గడిచిపోయి ఉంటాయి. ఆ లోపల ఆడుతున్న వాళ్ళు దేవతలు. 3 ఆటలు అంటే 3 జనరేషన్లు గడిచిపోయి 4వ జనరేషన్ నడుస్తుండగా వీడు గుహలోంచి బయటకు వస్తాయి. వాడు అడవిలో నుంచి వెళ్తాడు ఆ గుహలోకి. బయటకు వచ్చేసరికి అదంతా నగరం అయిపోయి ఉంటుంది. నగరం కాదు, చాలా బీభత్సంగా ఉంటుంది. వీడికి అసలు ఆ మనుషులు అర్థం కాదు, ఆ భాష అర్థం కాదు, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అర్థం కాదు. అసలు ఏంటి ఇలా అయిపోయిందని వెనక్కి తిరిగి లోపలికి వెళ్తే ఆ గుహ ఉండదు. దాంతో వీడు ఏం చేయాలో అర్థం కాక సమాజంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అలాంటి ఒక కథ చదివాను నేను చిన్నప్పుడు. ఆ పద్ధతిలో నెరేటివ్ వెళ్తుంది ఈ సినిమాలో కూడా. ఆ ధోరణిలో వెళ్తూ అలా ఆయన చదువరితనం అనేది తెలుస్తుంది సినిమాలో. ఆ చదివిన లక్షణం వలన అలాంటి సంఘటనలు అవన్నీ అల్లుకుంటూ వెళ్ళాడు. దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు తెర మీద. ఆర్టిస్టులందరూ బాగా సహకరించారు ఆయనకి. సరదాగా థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేసి, ఎంజాయ్మెంట్తో పాటు ఒక చిన్న ఆలోచన నాటి, మనిషి అనేవాడు చాలా ప్రమాదకరమైన జంతువు అని ఒక సెయింగ్ ఉంది. ప్రపంచంలో అంటే భూమి మీద ఉన్న జంతుజాలంలోకి మొత్తానికి అత్యంత ప్రమాదకరమైన జంతువు మనిషి. మనిషికి స్వార్థం అనేటువంటి ఎలిమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ప్రమాదకరం. అదే చెప్తాడు సినిమాలో. అది గనుల పద్ధతిలో చెప్పినా ఇంకో భాషలో చెప్పిన విషయం అదే. దాన్ని ఆయన ప్రాపర్గా డీల్ చేశాడు. చాలా బాగా ఎంటర్టైనింగ్గా చెప్పాడు. అన్ని విధాల ఆయనకి అన్ని వసతులు సమకూర్చారు వీరు ప్రొడ్యూసర్లు. అంటే ప్రొడ్యూసర్లు ఆయనకి ఒక ప్రామిస్ చేశారు. ఆయనకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. ఆ గిఫ్ట్ను ఒక సినిమా రూపంలో ఇచ్చారు ఆయనకి. ఆయన కూడా హ్యాపీ. ఇప్పటికీ ఆయన 94 సంవత్సరాలు. ఇది చివరి సినిమాగా నేను అనుకోవడం లేదు అన్నాడు ఆయన మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఇంకేదో సినిమా తీయాలనే అభిప్రాయం కూడా ఉంది నాకు అని చెప్తున్నాడు ఆయన. చూడాలి ఇంకా ఎన్ని సినిమాలు చేస్తారు సంగీతం గారు అనేది చూడాలి. కమల్ హాసన్తో ఆయన గతంలో చాలా ప్రయోగాలు చేశాడు. ఈ మాటలు పాటలు లేని పుష్పక విమానంతో పాటు
ఇంకొక సినిమా చేశాడు విచిత్ర సోదరులు అనే పేరుతో. అందులో మరుగుజ్జు కమల్ హాసన్ అలా ఎలా కనిపించాడు అనేది ఇప్పటికీ మిస్టరీనే. దాన్ని కబీర్ లాల్ గారు, పిసి శ్రీరామ్ వీళ్ళతో కలిసి కూర్చుని ఆయన ఒక స్కీమ్ చేశాడు చాలా కష్టపడి. కమల్ హాసన్ కూడా చాలా కష్టపడ్డాడు దానికోసం. అలా ప్రతిదీ ప్రయోగాత్మకంగా ఉండాలి, జనాలకి కొత్త నెరేటివ్ లోకి తీసుకెళ్లి కథ చెప్పాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకని ఈ కథ ప్రధానంగా ఒక పుస్తకంలో చదువుతున్న కథలాగానే ఉంటుంది నెరేటివ్ స్టైల్ అంతా, కానీ సినిమాగా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఈ తరహా ఆలోచనలు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు చేయట్లేదు. అందుకని ఆ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళందరూ ఆయన మనసెరిగి పనిచేశారు. కాకపోతే ఈ పాటల్లో మాట్లాడుకోవడం అనేది నిజానికి సీతారామ శాస్త్రి లాంటి వాడు ఉండుంటే ఇంకా పండించి ఉండేవాడు. ఆయన రుద్రవీణలో ఇలా పాటల్లో మాట్లాడుకోవడం అనేటువంటి ఒక ప్రయోగం చేశాడు. రండి 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 దయచేయండి అని ఒక పాట ఉంటుంది రుద్రవీణలో. అదే స్టైల్లో నడపాలి ఇక్కడ, కానీ అంత గొప్పగా లేదు, కానీ పర్లేదు. దేవిశ్రీ ప్రసాద్ మేనేజ్ చేశాడు, బాగానే నడిచింది సినిమా. వన్ టైం వాచ్ సినిమా. సరదాగా వెళ్ళి ఓసారి సంగీతం శ్రీనివాసరావు గారికి హాయి చెప్పినట్టుగా భావించి థియేటర్లో కూర్చుని సినిమా చూడొచ్చు. ఎంగేజ్ చేసే పద్ధతిలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.